Hello everyone, welcome to Mono College and today's topic is monostable multivibrator using IC555 timer. Okay, so monostable multivibrator is nothing but one-shot multivibrator or univibrator. So only one stable state ఉంటుంది monostable లో. Second one is unstable, quasi-stable state ఉంటుంది. So this one is pin diagram of monostable multivibrator is like this. Okay na. So first one ఇది పక్కన పెట్టేసేయండి. This one entire circuit is called as, this one is called as ఓన్లీ IC555 పిన్ డయాగ్రామ్. IC555 కి అడిషనల్ గా ఒక రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఎంటైర్ సర్క్యూట్ అనేది మనకు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎస్టేబుల్ కావాలంటే, సో దిస్ వన్ ఈస్ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఈ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో మీరు చూడండి, 2 రెసిస్టర్స్, ఆర్ఏ రెసిస్టర్, ఆర్బి రెసిస్టర్, కెపాసిటర్. ఓకేనా. ఒక 555 టైమర్కి 2 రెసిస్టర్స్ 1 కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఎంటైర్ సర్క్యూట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అదే మోనోస్టేబుల్కి వచ్చేసరికి ఒక IC555 టైమర్కి అడిషనల్గా ఒక రెసిస్టర్ అండ్ కెపాసిటర్, దీంట్లో 2 రెసిస్టర్స్ 1 కెపాసిటర్, దీంట్లో సింగిల్ రెసిస్టర్ అండ్ 1 కెపాసిటర్ కనెక్ట్ చేస్తే IC555 టైమర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో దాన్ని టాపిక్ నేమ్ ఏమంటామంటే మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ IC555 టైమర్. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే స్క్వేర్ పల్సెస్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ఎస్టేబుల్లో ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ అంటాం, కంటిన్యూస్ అవుట్పుట్ పల్సెస్ వస్తాయి. మోనోస్టేబుల్, మోనో అంటే గుర్తుపెట్టుకోండి, వన్ స్టేబుల్ స్టేట్. సెకండ్ వన్ ఈస్ అన్స్టేబుల్ అన్నది, అంటే అన్స్టేబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం టైం పీరియడ్ కానీ ఫ్రీక్వెన్సీ కూడా ఓన్లీ సింగిల్ పల్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, లేదా సీదా సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి. పిన్ డయాగ్రామ్ లో చూసుకుంటే 8 to 4 షార్ట్ చేసేసి ప్లస్ VCC కనెక్ట్ చేశారు, 6, 7 షార్ట్ చేసేసి రెసిస్టర్స్ కెపాసిటర్ మధ్యలో కనెక్ట్ చేశాడు. సెకండ్ ట్రిగ్గర్ ఇన్పుట్, దీంట్లో ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేస్తాం. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో వీఆర్ అప్లైయింగ్ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ ఇన్పుట్. ఎస్టేబుల్లో ట్రిగ్గర్ ఇన్పుట్ ఉండదు. దాన్ని షార్ట్ చేసేసి సర్క్యూట్లో డిజైన్ చేసుకుంటాం. అండ్ థర్డ్ పిన్ ఈస్ అవుట్పుట్. ఫిఫ్త్ వన్ అనేది ఒక కెపాసిటర్ నుంచి బైపాస్ చేసేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో దిస్ వన్ ఈస్ IC555 టైమర్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. సో మనకు దీనికి ఆల్రెడీ మనకు ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ తెలుసు, ఎలా డ్రా చేయాలి IC555 టైమర్కి. సో దిస్ వన్ ఇస్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ IC555 టైమర్. IC555 టైమర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా. ఈ పిన్ డయాగ్రామ్ ప్లేస్లో 8 పిన్స్తో డిజైన్ చేసిన IC555 టైమర్ బ్లాక్ డయాగ్రామ్. దానికి అడిషనల్గా మనం ఏం చేయాలి, ఒక రెసిస్టర్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఎంటైర్ IC555 టైమర్ కన్వర్టెడ్ ఇంటూ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఆ సర్క్యూట్ డిజైన్ ఎలానో మనం ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్, సో ఒక IC555 టైమర్ ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. డ్రా చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, 2 కంపారేటర్స్. ఈజీ ప్రాసెస్లో నేను గుర్తుపెట్టుకోమన్నది 2 కంపారేటర్. సో దీన్ని అప్పర్ కంపారేటర్ అంటాం, దీన్ని లోవర్ కంపారేటర్. అప్పర్ కంపారేటర్, లోవర్ కంపారేటర్. ఈ 2 కంపారేటర్ అవుట్పుట్స్ తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేయండి, దెర్ ఈజ్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ RS, అప్పర్ కంపారేటర్, లోవర్ కంపారేటర్. సో క్యూ బార్ అవుట్పుట్స్ ఉంటాయి. సో క్యూ బార్ అవుట్పుట్ దేనికి ఇవ్వాలంటే ఇన్వర్టర్ ఆర్ పవర్ యాంప్లిఫైయర్, దేనికైనా ఇన్వర్టర్. సో దీని నుంచి అవుట్పుట్ తీసుకుంటాం. ఇది ఎంత, పిన్ నెంబర్ 3 అనమాట. సో ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, 3, 5 కిలో ఓం రెసిస్టర్స్, 5 కిలో ఓం, 5K, 5K, 3, 5K రెసిస్టర్స్ ఇక్కడ కనిపిస్తాం. 5K, 5K, 5K. ఓకే. సో దీని పాజిటివ్ టెర్మినల్, లోవర్ కంపారేటర్ పాజిటివ్ టెర్మినల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం, 1/3 VCC. ఓకేనా. సో నెగిటివ్ టెర్మినల్ అనేది ట్రిగ్గర్ ఇన్పుట్ అనమాట. సో దీన్ని పిన్ నెంబర్ 2 అంటాం, ట్రిగ్గర్ ఇన్పుట్, ట్రిగ్గర్ ఇన్పుట్. సో ఇక్కడ ఉండేది పిన్ నెంబర్ 8 ప్లస్ VCC అనమాట, పిన్ నెంబర్ 8 ప్లస్ VCC. సో ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది, దాన్ని డిశ్చార్జ్ ట్రాన్సిస్టర్ అంటాం, T1. సో ఇక్కడ ఉండేది పిన్ నెంబర్ 7 డిశ్చార్జ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకో ట్రాన్సిస్టర్ ఉంటుంది, దీని రిఫరెన్స్ వోల్టేజ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ వచ్చేసరికి దీన్ని బేస్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉండేది 4th పిన్ రీసెట్ అనమాట. సో దిస్ వన్ ఈజ్, ఇది 5th పిన్. ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ 2/3 VCC. సో దిస్ వన్ ఈజ్ 6th పిన్. ఓకేనా. గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది ఫస్ట్ పిన్. 1, 2, 3, 4,
5, 6, 7, 8 పిన్స్. పిన్ డయాగ్రామ్లో 8 పిన్స్ వచ్చేసాయి. ఈ 8 పిన్స్ తీసుకున్నాడు. దీన్ని మోనోస్టేబుల్లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేశాడు? 8th 4th షార్ట్ చేశాడు. ఏం చేయండి? 8th 4th షార్ట్ చేయండి. 8th పిన్ ఇక్కడ ఉంది, ఈ 4th పిన్ ఇక్కడ ఉంది. ఈ రెండు షార్ట్ చేసేసి ప్లస్ VCCకి అప్లై చేశాడు. ఓకేనా? స్టెప్ బై స్టెప్ 8th 4th షార్ట్ చేసేసి ప్లస్ VCC. ఒక రెసిస్టర్ తీసుకున్నాడు. మీరు ఒక రెసిస్టర్ తీసుకోండి. ఇక్కడ ఈ రెసిస్టర్ ఒక అడిషనల్గా ఏదో ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ ఫస్ట్ ఎండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 8th పిన్కి వెళ్ళిపోయింది. ఈ కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి. సో రెసిస్టర్ సెకండ్ ఎండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 6, 7 స్టార్ట్ చేసింది. రెసిస్టర్ సెకండ్ ఎండ్ 7th పిన్, ఇది 6th, 6, 7 ఈ రెండు షార్ట్ చేసేయండి. షార్ట్ చేసేసి రెసిస్టర్ సెకండ్ ఎండ్, 6, 7 షార్ట్ చేసేసి రెసిస్టర్ సెకండ్ ఎండ్. సో ఇంకో కెపాసిటర్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక కెపాసిటర్ పెట్టేసేయండి. ఓకేనా? ఈ కెపాసిటర్ నుంచి గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఈ కనెక్షన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ రెండు ఇచ్చాం, ఇవి కూడా ఇచ్చాం. సెకండ్ వన్ ఏంటి? ట్రిగ్గర్ ఇన్పుట్. ఓకే రైట్, ట్రిగ్గర్ ఇన్పుట్ నేను అప్లై చేస్తాను. నెక్స్ట్ 5th వన్ ఏంది? ఒక కెపాసిటర్ కనెక్ట్ చేసుకున్నాడు. 5th పిన్ తీసుకోండి. 5th పిన్ నుంచి ఒక కెపాసిటర్ 0.01 K. ఓకే, ఈ కెపాసిటర్ గ్రౌండ్ ఇచ్చాడు. 5th పిన్ గ్రౌండ్ ఇచ్చాడు, అంటే పిన్ నెంబర్ 1. మీరు దీన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసినా పర్లేదు. ఇది ఇచ్చేసారు. థర్డ్ పిన్ ఏంటి? అవుట్పుట్. థర్డ్ పిన్ వచ్చేసరికి అవుట్పుట్. సో ఎంటైర్ సర్క్యూట్ ఏమైపోయింది? మోనోస్టేబుల్లా కన్వర్ట్ అయిపోయింది. నేను పిన్ డయాగ్రామ్ నుంచి ఎలా డ్రా చేయాలో మీకు చూపించాను. అదే డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేశాను. క్లియర్గా నీట్గా డ్రా చేశాను. ఓకే, సో దిస్ వన్ ఈజ్ మోనోస్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇన్పుట్. ఈ ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది ఎక్కడ అప్లై చేస్తామంటే సెకండ్ టర్మినల్ దగ్గర ట్రిగ్గర్ ఇన్పుట్, ఇక్కడ ట్రిగ్గర్ పల్సెస్. నెక్స్ట్ వన్ కెపాసిటర్ వోల్టేజ్, అంటే ఈ ఎక్స్టర్నల్ కెపాసిటర్. ఈ T1 అనేది ట్రాన్సిస్టర్ అనేది ఏమవుతుందంటే ఆఫ్లో ఉన్నప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. త్రూ ద ఎక్స్టర్నల్ రెసిస్టర్ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఆఫ్లో ఉన్నప్పుడు ఇది ఆన్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. రివర్స్లో పెట్టాడు స్విచ్. ఆన్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. సో ఛార్జ్ అయినప్పుడు మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ ప్రజెంట్ అయ్యే స్క్వేర్ పల్స్ అనేది మనకు ప్రజెంట్ అవుతుంది. లెట్ us see the circuit diagram operation. సో ఆపరేషన్ తీసుకుంటే మనం ఏం చెప్తాం? ఇట్ కంటైన్స్ 2 comparators, 1 RS flip flop. సో RS flip flop అవుట్పుట్ Q కానీ Q బార్ కానీ పవర్ యాంప్లిఫైయర్ ఆర్ ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తాం. అండ్ ఇన్వర్టర్ అవుట్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్ అవుట్పుట్. అండ్ T1 ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిశ్చార్జ్. ఓకేనా? T2 ఈస్ రీసెట్ పర్పస్. ఈ రీసెట్ యూజ్ చేయకపోతే దాన్ని తీసుకెళ్ళి 8th 4th షార్ట్ చేసిన దానికి ఇస్తాం. ఓకేనా? 3-5 kilo ohm రెసిస్టర్స్ ఏం చేస్తాయంటే 2/3 VCC వోల్టేజ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ అప్పర్ కంపారేటర్కి ఇస్తుంది. 5th పిన్కి 1/3 VCCని పాజిటివ్ టర్మినల్ ఆఫ్ లోవర్ కంపారేటర్. సో ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది నెగిటివ్ టర్మినల్ ఆఫ్ లోవర్ కంపారేటర్ దగ్గర అప్లై చేస్తాం. ఎక్స్టర్నల్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ రెసిస్టర్ అండ్ కెపాసిటర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. రెసిస్టర్ అండ్ కెపాసిటర్ పైన డిపెండ్. సో లెట్ us go for వర్కింగ్. ఇది సర్క్యూట్ గురించి, సర్క్యూట్ డీటెయిల్స్ అనమాట. మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, అవే పాయింట్స్ రాస్తాను. మోనోస్టేబుల్ అంటే 1 షాట్ మల్టీ వైబ్రేటర్ కానీ యూని వైబ్రేటర్ అంటాం. అవన్నీ పాయింట్స్ సర్క్యూట్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వర్కింగ్కి వెళ్ళిపోతాం. వర్కింగ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఏం రన్ అవుతుంది ఆపరేషన్, అవుట్పుట్ స్క్వేర్ పల్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అది వర్కింగ్లో మనం రాసుకుంటాం. మీకు డయాగ్రామ్ గుర్తుండి ఎలా వేవ్ ఫామ్ జనరేట్ అవుతుంది అది స్టెప్ బై స్టెప్ ఒక పాయింట్స్ పెడుతూ రాసేయండి. మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతుంది. దీని ఇలా రాసానని మీరు రాయాల్సిన అవసరం లేదు. సో మీకు వర్కింగ్ మీకు తెలిస్తే సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకొని దాన్నే స్టెప్ బై స్టెప్ పాయింట్స్లో రిప్రజెంట్ చేయడమే. సో ఫస్ట్ లెట్ us go for వర్కింగ్. వర్కింగ్కి వెళ్ళినప్పుడు చూడండి. సో అప్పర్ కంపారేటర్ మన కండిషన్ ఏంటి? అప్పర్ కంపారేటర్ అవుట్పుట్ ఏంటి? సో ఫస్ట్ కండిషన్. ఓకేనా? సో కండిషన్ ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఇక్కడ ట్రిగ్గర్ ఇన్పుట్, అప్లై ట్రిగ్గర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ట్రిగ్గర్ పల్స్. ఇక్కడ అప్లై చేస్తున్నాం కదా, నెగిటివ్ ట్రిగ్గర్ ఉన్నాయి, మైనస్ కాబట్టి. సో అప్లై ట్రిగ్గర్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC తీసుకుంటే లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 1. ఓకేనా? ట్రిగ్గర్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద 1/3 VCC, లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 1, అదర్వైజ్ 0 అనమాట. సో నెగిటివ్ టర్మినల్ వోల్టేజ్ అనేది పాజిటివ్ కంటే ఎక్కువగా ఉంటే 1 వస్తుంది. దీంట్లో పాజిటివ్ టర్మినల్ వోల్టేజ్ అనేది నెగిటివ్ కంటే ఎక్కువగా ఉంటే 1 వస్తుంది, అదర్వైజ్ 0 వస్తుంది. సో ఫస్ట్ ఏదో ఒక కండిషన్ తీసుకుందాం. లెట్ us assume అప్లై ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దెన్ 1/3 VCC, ద లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 1 వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ టర్మినల్ వోల్టేజ్ ఈస్ లెస్ దెన్ ద నెగిటివ్ టర్మినల్ వోల్టేజ్, ద అప్పర్ కంపారేటర్ అవుట్పుట్ ఈస్ 0. అంటే ఇది ఆఫ్ పల్స్ 0ని ఇది ఆన్ పల్స్ 1ని జనరేట్ చేసింది అనుకుందాం. నథింగ్ బట్
ఎస్ ఈక్వల్ టు 1 అనేది వాల్యూ అయిపోతుంది, ఆర్ ఈక్వల్ టు 0. ఎస్ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 0 అయితే వి నో ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు 0 అంటే క్యూ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది, క్యూ బార్ వాల్యూ 0 వస్తుంది. దాన్నే సెట్ కండిషన్ అంటాం. క్యూ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈజ్ 0. సో ఈ క్యూ బార్ 0 తీసుకున్నాం కదా, ఈ 0 తీసుకెళ్ళి దేనికి అప్లై చేసాము, ఇక్కడ ఇన్వర్టర్, పవర్ యాంప్లిఫైయర్ ఆర్ ఇన్వర్టర్ సర్క్యూట్. ఇన్వర్టర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే, సో ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఇక్కడ 0 ఉంది కదా, అవుట్పుట్ అనేది 1 పల్స్ ఇస్తుంది, నథింగ్ బట్ 1ని జనరేట్ చేస్తుంది. ఆ 1 పల్సే ఇది లాజిక్. ఓకేనా, ఈ లాజిక్ 1 జనరేట్ అవ్వాలంటే ఈ T1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఆఫ్లో ఉన్నప్పుడు త్రూ ద ఎక్స్టర్నల్ VCC కెపాసిటర్ అనేది 0 to 2/3 VCC వరకు, 0 నుంచి 2/3 VCC వరకు ఈ కెపాసిటర్ అనేది త్రూ ద ఎక్స్టర్నల్ రెసిస్టర్ నుంచి ఛార్జ్ అవుతుంది. వెన్ ఎవర్ 1 అనే అవుట్పుట్ పల్స్ జనరేట్ అయినప్పుడు, ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు. సో దీని టైం పీరియడ్ అనేది ఓన్లీ దీనికి మాత్రమే తీసుకుంటాం. ఓకేనా, ఓన్లీ లాజిక్ 1కి ఒకటే స్టేబుల్ స్టేట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కండిషన్లో హియర్ ద వాల్యూ లోవర్ కంపారేటర్ అవుట్పుట్ ఈజ్ 0 అనుకుందాం, దిస్ వాల్యూ 1 అనుకుందాం. నథింగ్ బట్ whenever the threshold voltage, pin 6 ni threshold voltage is greater than the pin 5 voltage, so upper comparator output is 1 and trigger input is less than the 1/3 VCC, the lower comparator output is 0. ఇది 1, ఇది 0 వస్తే R equal to 1, S equal to 0. కండిషన్ చూసుకోండి, R equal to 1, S equal to 0. The output data becomes Q equal to 0, Q bar equal to 1. Q equal to 0, Q bar equal to 1. Q bar తీసుకొని దేనికి అప్లై చేసాం, ఇక్కడ ఇచ్చాం. ఈ స్టేట్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఈ కండిషన్లో 0 వస్తుంది, అవుట్పుట్ యాక్చువల్గా 0 వస్తుంది. ఈ 0 అనేది స్టేబుల్గా ఉండదు, ప్రీవియస్ 1 వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ 0 వస్తుంది. 0 స్టేబుల్గా ఉండదు. ఎందుకు స్టేబుల్గా ఉండదు అంటే ఈ కండిషన్లో T1 ట్రాన్సిస్టర్ అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది, కెపాసిటర్ సడన్గా డిశ్చార్జ్ అయిపోతుంది. 2/3 VCC నుంచి ఎక్స్టర్నల్ కెపాసిటర్ అనేది సడన్గా ర్యాపిడ్గా డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ 1 నుంచి 0కి చేంజ్ అవుతుంది, ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి, 1 to 0, 1 to 0. ఈ స్టేట్ అనేది స్టేబుల్గా ఉండదు. సో దీనికి మనం టైం పీరియడ్ తీసుకోలేము, ఓన్లీ స్టేబుల్గా ఉన్నదానికి మాత్రమే టైం పీరియడ్ తీసుకుంటాం. అందుకే దీన్ని మోనోస్టేబుల్ అంటే 1 షాట్ యూని వైబ్రేటర్ ఎందుకంటామంటే ఒకటే పల్స్ ప్రజెంట్ అవుతుంది, దానికి మాత్రమే కెపాసిటర్, ఆ ప్లేస్లోనే కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది, ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వాల్యూ వస్తుంది. సో రిమైనింగ్ స్టేట్ అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి తీసుకోం. సో దానికి దీన్ని మోనోస్టేబుల్ అంటే. సో అదే పాయింట్ నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ రాశాను ఇన్ డయాగ్రామ్ నుంచి. అండ్ వర్కింగ్, సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఈ వర్కింగ్లో ఉంటుంది. ఓకేనా, సో ఈ వేవ్ ఫార్మ్స్, ట్రిగ్గర్ ఇన్పుట్. ఓకేనా, ఇది ట్రిగ్గర్ ఇన్పుట్, కెపాసిటర్ వోల్టేజ్ అంటే ఇక్కడ కెపాసిటర్ దగ్గర ప్రజెంట్ అయ్యే వోల్టేజ్. అండ్ నెక్స్ట్ వన్ అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇక్కడ పిన్ 3 దగ్గర మనం తీసుకునే వోల్టేజ్, రైట్. ఇది వాల్యూస్ వస్తుంది. అదే స్టెప్ బై స్టెప్ పాయింట్స్ నేను ఇక్కడ రాసాను. క్లియర్గా రాశాను ఎలా వర్క్ అవుతుంది ఏంది. ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకుందంతా దీంట్లో ఉంది, మీరు ఒక్కసారి చదువుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. సో తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కదా. ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ఏం చేస్తామంటే ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేస్తాం, కెపాసిటర్ ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఛార్జ్ అవుతుంది, 0 to 2/3 VCC. అవుట్పుట్ టైం పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో డ్యూరింగ్ ద ఛార్జింగ్ పీరియడ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ గివెన్ బై ద ఫార్ములా ఏంటంటే, సో VC ఆఫ్ T ఈక్వల్ టు V ఇంటూ 1 - e⁻t/RC అనమాట. ఎక్స్పోనెన్షియల్గా ఛార్జ్ అవ్వడానికి, డిశ్చార్జ్ అవ్వడానికి కెపాసిటర్కి ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. అదే ఫార్ములా మీకు ఇక్కడ చూపించాను. ఓకే, VC of T equal to V into 1 - e⁻t/RC, where VC of T is nothing but 2/3 VCC. 2/3 VCC. 2/3 VCC అంటే కెపాసిటర్ ఎక్కడి వరకు ఛార్జ్ అవుతుంది, ఎక్కడి వరకు ఛార్జ్ అవుతుంది, 2/3 VCC వరకు ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్, సో V ఈక్వల్ టు పాజిటివ్ సప్లై, ఎక్స్టర్నల్ పవర్ సప్లై ఎంత, ప్లస్ VCC. నెక్స్ట్ T ఈక్వల్ టు నథింగ్ బట్ టైం పీరియడ్, ఈ టైం పీరియడ్. ఓకేనా, ఈ టైం పీరియడ్ వాల్యూ. సో నెక్స్ట్ R అంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన రెసిస్టర్ R, అండ్ C అంటే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన కెపాసిటర్. సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే VC ఆఫ్ T ఎంత, 2/3 VCC, 2/3 VCC. అండ్ V వాల్యూ ఎంత, VCC.
నెక్స్ట్ 1 మైనస్ 1 మైనస్ ఈ పవర్ క్యాపిటల్ టీ టైం పీరియడ్ బై ఆర్సీ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేయండి. VCC గెటింగ్ ది ఆన్సర్ 2/3 ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ టీ బై ఆర్సీ అనమాట. సో ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ ఈక్వల్ టు ఇది అటు సైడ్ వెళ్ళిపోతే 1 మైనస్ 2/3. 1 మైనస్ 2/3 ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ ఈక్వల్ టు 1 మైనస్ 2/3 3 మైనస్ 2 1/3 అవుతుంది. సో ఇది మైనస్ ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 1 బై ఈ పవర్ టీ బై ఆర్సీ రాయొచ్చు ఈక్వల్ టు 1/3. దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్కి వెళ్ళిపోతుంది, డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ పవర్ టీ బై ఆర్సీ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/1 అవుతుంది. Apply natural log on both sides. Apply natural log on both sides. Natural log apply చేయండి. ln of e power t by rc equal to ln of 3 వస్తుంది, right? ln of 3. Okay, so we know the value. ln of 3 equal to 1.0986 or something. క్యాల్సిలో కొట్టండి వచ్చేస్తుంది. ఇది టీ బై ఆర్సీ సైడ్ వచ్చేది టీ బై ఆర్సీ లాగ్ ఈ బేస్ సి. సో 1.0986 వాల్యూ. సో వి నో లాగ్ ఈ బేస్ సి ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, లాగ్ ఈ బేస్ సి వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ వాల్యూ టీ బై ఆర్సీ ఈక్వల్ టు 1.0986. దీన్ని ఏం చేయండి? సో టీ ఈక్వల్ ఎంత వస్తుంది? 1.0986 ఆర్సీ. ఆర్సీ వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే, సో దీన్ని అప్రాక్సిమేట్గా 1.098గా దాన్ని ఏం రాయొచ్చు అంటే టీ ఈక్వల్ టు 1.1 వాల్యూ రాయొచ్చు. ఈ వాల్యూ 1.1 ఆర్సీ, రైట్? సో 1.1 ఆర్సీ. ఇది టైం పీరియడ్ ఆఫ్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ టైం పీరియడ్. ఇఫ్ ఐ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే 1 బై టైం పీరియడ్ 1 బై 1.1 అవర్స్. ఇది ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఓకే, ఇదే క్యాలిక్యులేషన్ క్లియర్గా నేను ఇక్కడ చేశాను. స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుంది వాల్యూ అనేది ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. సో దిస్ వన్ ఈజ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ యూజింగ్ IC555 timer. Okay, thank you.